ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్ డేస్ ని చేయబోతున్నాం. చేస్తున్న త్యాగం రా ఇది. ఈ 6 డేస్ ఒకటి మించి ఒకటి ఉండబోతున్నాయి. అండ్ లాస్ట్ డే అయితే నా జీవితంలో చేస్తాను అనుకోలేదు. సో ఈ రోజు వీడియోని లాస్ట్ దాకా చూడండి. నన్ను నేను టార్చర్ చేసుకోవడానికి ఇది ఒక వే. ఇప్పుడే స్టోరీ పోస్ట్ చేస్తున్నాను, పోస్టెడ్. చూద్దాం మనం ఎలాంటి డేస్ ఇస్తారు. అప్పుడు వచ్చిన ఎవడో చూసారా, వేర్ పింక్ ప్యాంట్ టు జిమ్ అంట. ఇప్పుడు పింక్ ప్యాంట్ ఎక్కడి నుంచి తేవాలి నేను? ఓకే, లాస్ట్ కి వి గాట్ ద పార్సల్. జిమ్ బయట నేను పెట్టుకున్నాను అనమాట అడ్రస్. డైరెక్ట్ వేసుకెళ్ళిపోవడానికి, ఆఫీస్ నుంచి చేసుకురావడానికి కూడా నాకు సిగ్గే. దిస్ ఈస్ ద పింక్. ఇంకా నేను డార్క్ పింక్ వేసుకెళ్ళు, లైట్ పింక్ వేసుకెళ్ళని డీటెయిల్స్ ఇవ్వలేదు నాకు. ఇది పింకే. ఓకే, మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ టైం నా కార్ బ్యాక్ సీట్లో కూర్చోవడం ఇది. అది కూడా ఈ ప్యాంట్ మార్చుకోవడానికి. భగవంతుడా, ఇలాంటి వీడియోలు చేసు. సబ్స్క్రైబర్స్ కోసం నేను చేస్తున్న త్యాగం రా ఇది. పర్ఫెక్ట్, లెట్స్ గో. మీకు తేడా అనిపించట్లే? బార్బీ బాయ్ ఇంకా జిమ్లోకి అంటే నాకు సిగ్గేస్తుంది. That jeans track. What is that? It's jeans. Pink pants to gym. You are supposed to wear pant to gym, or you are supposed to wear a track shorts. But do you think this suits me? This color? Yeah. Suits me? Yeah. చాలా బాగుంది. చాలా నిజంగా చాలా బాగుంది. ఎలా చెప్పాడంటే బాగుందనా? నిజంగా బాగుంది. ఓకే, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. क्रेजी ट्रैक चल रहा है यार, क्रेजी. कैसा लगा? पूरा पिंक भी नहीं बोल सकते, बट क्रेजी पिंक है. जबरदस्त दिख रहा है, मस्त लग रहा है वो पैंट. थैंक यू सो मच. బాగున్నాయి, అంటే యూనిక్గా ఉన్నాయి. కొంచెం బ్లాక్ మనం ట్రెండ్ సెట్ చేసాం ఇది సరే. ఫోటోలు కూడా దిగేస్తారు మనతో, అంత బాగుంది ప్యాంట్. ఇంకా ఇదేం చూసారు, నెక్స్ట్ డేలో ఉంటుంది అసలైన మజా. స్టైల్ అండ్ ఇంటెన్షనల్లీ అగ్లీ ఐటమ్ అండ్ మేక్ ఇట్ లుక్ ఫైర్. ఇప్పుడు నాకు ఒక అగ్లీ థింగ్ అంటే నా మైండ్కి వచ్చింది ఒక సిల్క్ షర్ట్. నో వన్ షుడ్ వేర్ ఇట్. సో సిల్క్ షర్ట్ ని స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది, ఆర్డర్ చేద్దాం. వచ్చేసింది. బా దగ్గర ఆడిపోతుంది. వేసుకొని వస్తా. కంగ్రాచులేషన్స్, దిస్ ఇస్ అగ్లీ. అసలు దేంతో పేరప్ చేయాలి దీన్ని? చూసినోడికి వేసుకున్నోడికి ఇద్దరికి చిరాకే. చెమట వస్తే ఇక్కడ మొత్తం ఒక ప్యాచ్ కనిపిస్తుంది. అండ్ ఈ షర్ట్ వేసుకుంటే చెమట పక్కా వస్తుంది. మంచి స్పెట్స్ పెట్టినా పెద్దగా దీన్ని స్టైల్ చేయలేం. స్టైల్ చేసే ప్రసక్తే లేదు దీన్ని అని అనుకుంటున్నారేమో. ఈ అగ్లీ లుకింగ్ షర్ట్ ని స్టైల్ చేసి చూపించడం. అండ్ దిస్ ఈజ్ మై టేక్ ఆన్ దిస్. అబ్బాయిలు, ఇఫ్ యూ కాంట్ బీట్ ద షైన్, ఓన్ ద షైన్. ఆనెస్ట్లీ కలర్ కాంబినేషన్ ఇస్ ద హీరో ఇక్కడ. దీని కింద ఏ ప్యాంట్ వేసినా సెట్ అవుతుంది ఎక్సెప్ట్ దిస్. నా దగ్గర ఇలాంటి బెల్ బాటమ్ ప్యాంట్స్ ఉన్నాయి కాబట్టి ఐ వెంట్ విత్ దిస్. అండ్ కొంచెం అలా గోల్డెన్ హంగులతో మంచి షేడ్స్ తో బ్యాలెన్స్ చేసాం. అండ్ దిస్ ఈస్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీరు చూడొచ్చు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఆనెస్ట్లీ ఐ ఫీల్ గుడ్. చేతిలో సిగారి, వెనకాతలో బండి ఉంటే నీట్ ఫోటో షూట్ దింపొచ్చు. మంచిగా పుల్ ఆఫ్ చేశానా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ డేర్ గురించి నేను చెప్పను, మీరే వినండి. ఓకే, నెక్స్ట్ వన్. ఎల్లో ప్లస్ పర్పుల్. అంటే ఎల్లో ప్లస్ పర్పుల్ ఏంటి, కలర్ కాంబినేషనా లేకపోతే ఏంటిది? వెరీ బ్యాడ్. Who wears this combo, man? ఓకే, ఇంట్లో దొరికిన ఈ ఎల్లో ట్రాక్ ప్యాంట్స్ వేసుకొని వచ్చేసాను. అండ్ అప్పటికప్పుడే ఈ పర్పుల్ జాకెట్ ని, ఒక పఫర్ జాకెట్ ని ఆర్డర్ చేశా. సో దీన్ని స్టైల్ చేద్దాం. నాకైతే డౌట్ వేస్తుంది కానీ బేస్ వరకు ఓకేనా? దీనికి కొంచెం హంగులు యాడ్ చేసి సార్. ద గోల్ ఈజ్ ఈ కాంబినేషన్ లో వీడిగా కనిపించడం కాదు, క్లౌన్ లా కనిపించడం కాదు, కాన్ఫిడెంట్ గా కనిపించడం. కాన్ఫిడెంట్ గా ఉంటే ఎలాంటి కాంబినేషన్ పుల్ ఆఫ్ చేస్తారు మీరు. నౌ దట్ వి సర్వైవ్ దిస్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డేర్ ఇచ్చారు మన వాళ్ళు. వాట్ ఆర్ జాట్స్? ఇదే క్వశ్చన్ మీకు వచ్చింది కదా. నెక్స్ట్ డేర్ లో వీటిని స్టైల్ చేయబోతున్నాం.
నెక్స్ట్ టార్చర్ అదే నెక్స్ట్ డేలోకి వెళ్లే ముందు ఈ రోజు ముఖ్యాంశాలు డీల్స్ ఆఫ్ ద డే. ఈ డీల్స్ మళ్ళీ దొరకడం కష్టం, ఇంకా మీ ఇష్టం. ఈ రోజు ఒక బ్యాక్ ప్యాక్ ఆర్గనైజర్ తో స్టార్ట్ చేద్దాం. 2900 రూపీస్ కి వస్తుంది ఎండ్ ఆఫ్ ద రీసెంట్ సేల్. ఇది వాటర్ రెసిస్టెంట్, ఫోల్డబుల్ కూడా. కాలేజెస్, ఎయిర్పోర్ట్స్, ఎనీవేర్ ఇట్స్ ఫైన్. నెక్స్ట్ సిల్క్ పిల్లో కవర్స్. పిల్లో కవర్స్ ఏంటని చెప్పి అవాక్ అవ్వకండి. దీస్ ఆర్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. 250 రూపీస్ కి 1 pair వస్తాయి. జస్ట్ స్వాప్ యువర్ డర్టీ పిల్లో కవర్స్ విత్ దీస్. యూ కెన్ థ్యాంక్ మీ లేటర్. నెక్స్ట్ ఒక డబుల్ బెడ్ కంఫర్టర్. మీరు రోజు వాడే ఆ బెడ్షీట్స్ కి ఈ కంఫర్టర్స్ కి నైట్ అండ్ డే డిఫరెన్స్ ఉంటుంది. మొన్న నేను 5000 పెట్టి పర్చేస్ చేశా, బట్ ఈ సేల్ లో మీకు 2500 కి వస్తుంది. వర్త్ ఎవ్రీ పెనీ. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. స్లీప్ సిక్ మీద నుంచి నెక్స్ట్ లెవెల్ పడతాయి. నెక్స్ట్ వీ హ్యావ్ యూఎస్ పోలో స్నీకర్స్. ఎగ్జాక్ట్లీ ఎడిడాస్ సాంబాస్ లా కనిపిస్తున్నాయి, బట్ అలాంటి చీప్ బ్రాండ్ కూడా కాదు. సేమ్ వైబ్ బట్ డిఫరెంట్ బ్రాండ్. 2500 రూపీస్ కి ఈ స్నీకర్స్ విల్ మేక్ యువర్ అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్. నా సాంబాస్ 12,000 పట్టాయి. జస్ట్ బ్రాండ్ డిఫరెంట్ అంతే. సేవ్స్ అ లాట్ ఆఫ్ మనీ, గివ్స్ ఎగ్జాక్ట్ వైబ్. మినిమల్ జాక్ అండ్ జోన్స్ క్యాప్ చూడండి. బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. ఆ ఓల్డ్ మన్ ఎస్థెటిక్ బయటకు వస్తుంది. అరౌండ్ 900 కి స్టీల్ ఈజీగా మీ అవుట్ఫిట్ నిలబెట్ చేస్తుంది. బెటర్ ప్రైస్ లో వస్తుంది అండ్ ఎవ్రీ వన్ మస్ట్ ఓన్ ఎ న్యూట్రల్ క్యాప్. లాస్ట్ వన్ ద ఇన్ఫేమస్ గ్యాప్ హుడీ 40% ఆఫర్ తో 1500 కి వస్తుంది. స్టాక్ చాలా తక్కువ ఉంది, ముందే చెప్తున్నా. ఇవన్నీ ఇక్కడ ట్యాగ్ చేసేసాను మీకోసం. అండ్ బై ద వే, డేస్ లాస్ట్ లో నా బెస్ట్ వర్స్ ఏంటో చెప్తా, అది కూడా చూడండి. ఇప్పుడు మీరు చూసేది ఎన్నడూ చూడండి, కానీ ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటది. ఇది అసలు ఏంటిది నాకు తెలియదు. అపారెంట్లీ దీస్ ఆర్ జార్ట్స్, అంటే జీన్స్ ప్లస్ షార్ట్స్. అంటే బేసికల్ కన్ఫ్యూజన్. ఎక్కడ వేసుకెళ్ళాలి, ఎప్పుడు వేసుకెళ్ళాలి, ఎందుకు వేసుకెళ్ళాలి, ఎవరికి తెలియదు. ఏంటి థాడ్లు ఏంటి. సో దిస్ ఇస్ ఏ స్టైలింగ్ ఆస్పెక్ట్ అనమాట. కొంచెం యూనిక్ గా కనిపించి షాప్ చేసా అండ్ పైన ఈ జెర్సీ అండ్ కొంచెం బీనీ క్యాప్ పెట్టా. కంప్లీట్ స్టైలింగ్ కాదు, బట్ బేసిక్ గా ఒక లేయర్ ఇది. సో బేసికలీ దిస్ ఇస్ స్ట్రీట్ ఫ్యాషన్. ఇది బేసిక్. ఇంకా వేరే లెవెల్ జార్ట్స్ పుల్ ఆఫ్ చేస్తారు కొంతమంది. మనకి ఈ లెవెల్ చాలు. నో ద బీ రోడ్స్. బాబోయ్, సిగ్గొచ్చి చచ్చిపోయి ఒక్కొక్కడు విచిత్రంగా చూసాడండి. అయితే నాకే ఏదో పిల్లలు ఎత్తుకెళ్ళి వాళ్ళు ఉన్నాను నేను, బట్ స్టిల్ ఐ కైండ్ ఆఫ్ లైక్ ఇట్. బట్ నైట్ మేరిష్. వేరే ఈవెంట్స్కి వేసుకోలేను, వీడియో కోసం అయితే వేసుకుంటా. ఏదైనా వేసుకుంటా వీడియో కోసం. మీరు చెప్పండి. ఆల్రెడీ ఫోటోషూట్ కూడా చేసా కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాం వద్దా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇలా షాక్ అవడానికి రీజన్, మనల్ని ఉమెన్స్ యాక్సెసరీ స్టైల్ చేయమన్నారు. ఈ వీడియోలో నేను తిన్న పెద్ద షాక్ ఇది. మరి దానికోసం ఎందుకన్నా ఆటో ఎక్కామని అవసరం. ఈ టైంలో ట్రాఫిక్ తెలుసు కదా, ఏం లేదు కదా. ఆటో చాలా సుఖం. గోయింగ్ టు షాపింగ్ మాల్. నా ఉన్నపాటుగా హెచ్చడంకి వచ్చేసాం. ఇక్కడ యాక్సెసరీస్ బాగుంటాయని చెప్పి, కానీ ఇక్కడ అన్ని కూడా చాలా ఫెమినిన్ గా కనిపించాయి. చాలా థిన్ గా ఉన్నాయి, మినిమల్ గా ఉన్నాయి. కానీ ఇంత ఛాలెంజ్ గా లేకపోతే డేర్ ఎందుకు అవుతుంది. సో ప్రతిదీ చెక్ చేశాను. నెక్లెసెస్, బ్రేస్లెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, షేడ్స్, ప్రతిదీ. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది మనల్ని తేడాగా చూస్తున్నారు. ఎనీవేస్, డేర్ ఈస్ అ డేర్. షాప్ చేస్తుండగా నాకు ఐడియా వచ్చింది. వాట్ ఇఫ్ మనం 24 hours వరకు ఉమెన్స్ వేర్ వేసుకుంటే, అమ్మాయి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది. అమ్మాయి బట్టలు అంటే అమ్మాయిలు వేసుకునే బట్టలు కాదు, అమ్మాయిలు వేసుకునే బట్టలు. బట్ యూ గెట్ ఇట్. వాళ్ళ అవుట్ఫిట్స్ మనం స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ వీడియోకి 10K లైక్స్ ఇవ్వండి. 10K లైక్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో విల్ బి ట్రైయింగ్ ఉమెన్ అవుట్ఫిట్స్ ఫర్ 24 hours. 10K లైక్. లైక్ చేయండి. చాలా సేపు ఎతికిన తర్వాత నెక్లెసెస్ లో ఇది నచ్చింది, గ్లాసెస్ లో ఇవి, అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ట్రై చేద్దామా లేదా అని చెప్పి స్కెప్టికల్ గా ఉన్నప్పుడు ఫిక్స్ అయిపోయా. నాకే ఇంట్రెస్టింగ్ అనిపించి తీసుకున్నా. ఆల్సో ఈ బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నా. నో ద బీ రోల్స్. దిస్ ఈస్ ద లాస్ట్ డేర్. నాకు వణుకు పుట్టించిన డేర్ ఇది. నా జీవితంలో ఒక్కసారి కూడా లుంగి వేసుకోలేదు భయ్య. ఒక్కసారి. మీకోసం నేను వేసుకుంటున్నా. చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పి మా డాడీ చెప్తే విన్నాను. ఈ రోజు మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. కామెడీ ఏంటంటే ఈ లుంగిలు ఎక్కడ అమ్ముతా నాకు తెలియదు. సో మా డాడీకి కాల్ చేద్దాం. హలో డాడీ, నాకు ఒక సబ్స్క్రైబర్ డేర్ ఇచ్చాడు అనమాట. డేర్ అంటే లుంగి కట్టుకొని ఫోటోషూట్ తీయమని BMW-తో. సో లుంగిలు ఎక్కడ అమ్ముతారు డాడీ? లుంగిలో అది రామరాజ్ కాటన్ ఉంది కదా, రామరాజ్ కాటన్స్ లో అమ్ముతారా? ఓకే. లేదా సిఎంఆర్ లోకి వెళ్తే ఇస్తారు. సిఎంఆర్ వైట్ లుంగి. డిమార్ట్ లో ఉంటాయా? డిమార్ట్ లో ఉండవా? ఓకే. ఎన్ని క్లాత్ షోరూమ్ లు ఉంటాయి. సరే డాడీ. చాలా వెతికితే మనకు ఒక లుంగీ స్టోర్ దొరికింది. లోపల ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో కొనుక్కున్నాం. మంచి లుంగీస్ కావాలి మాకు. చెక్స్ ట్రై చేద్దాం. ప్లెయిన్ మరి బోరింగ్ ఉంటుంది. చెక్స్ కొంచెం ఊర మాస్ ఉంటుంది అనమాట. అన్న నాకు కట్టుకోవడం రాదు. కొంచెం ఒక్కసారి నా కోసం కొంచెం జస్ట్ ఎలా కట్టుకోవాలి ఏందో నాకు తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఆ కలర్ ఎగ్జాక్ట్ ఆ కలర్ కావాలన్నమాట నాకు. ఆ కలర్ అంటే బ్లూలో. ఓకే, దిస్ ఇస్ నైస్. ఇదొకటి ట్రై చేయొచ్చా నేను?
ప్యాంట్ ఇప్పాల్సిన పని లేదు కదా. నేనేమంటున్నా, లుంగి వేస్తే గులాం అవ్వాలి, ఇది ఇట్లా కాదు, మడతట్టాలి పైకి. అది ఏమంటున్నా, ఇలా పని వేసుకెళ్ళిపోదాం, పైన సెట్ వేద్దాం, మరీ కొంచెం చల్లగా ఉంది. చిన్న ఫోటోషూట్ పడి ఇన్స్టాగ్రామ్లో కానీ వేస్తే ఎలా ఉంటుంది? అసలైన తెలుగు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాను నేను. వెనకాల నా మైండ్లో హోయ్ రబ్బా ఆ పాట ఒకటే వస్తుంది నాకు. అండి గొడవ వస్తాను. సూపర్ అన్న, సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఛాయ్ తాగాలి. ఆల్రెడీ జనాలు విచిత్రంగా చూస్తున్నాం వాళ్ళని. అలా లెట్స్ గో. లాస్ట్కి ఫైనల్ డే కంప్లీట్ అయిపోయింది. ఇది ఊడిపోయింది. లుంగి కట్టుకోవడం ఈజ్ నాట్ నిజంగానే. ఏమైనా చెప్పండి, లుంగి కట్టుకొని ఎండలో ఛాయ్ తాగితే ఇట్స్ అన్ ఎమోషన్. లగ్జరీ దాన్ని బీట్ చేయలేదు. ఇట్స్ అ లగ్జరియస్ ఎమోషన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ డేర్స్. నా బెస్ట్ వన్ వచ్చేసి మీకు తెలిసిందే, దిస్ BMW లుంగి అండ్ ఛాయ్. I had really good fun. వర్స్ట్ వచ్చేసి ఆ జాట్స్ ఎలా వేసుకున్నా నాకు తెలియదు. ఐఎమ్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ ఇట్. నేను ఎప్పుడు వేసుకోలేను కూడా అది, బికాస్ దట్స్ నాట్ మై స్టైల్. దట్ ఈస్ ద వర్స్ట్ డేర్ ఎవర్. కలర్ కాంబినేషన్స్ అంటారా, మన ఛానల్ పెట్టి పుట్టిందే కలర్ కాంబినేషన్స్ తో. సో ఇట్ టర్న్ అవుట్ వెల్. బట్ దీనికి పార్ట్ 2 చేయమంటారా? అది కావాలంటే కిందన డిఫరెంట్ డేర్స్ మీరే కామెంట్ చేయండి. ఏ డేర్ కి లైక్స్ ఎక్కువ వస్తాయో ఆ డేర్ ని పార్ట్ 2లో చేద్దాం. ఇండియా చెప్పడం మర్చిపోయాను, ఉమెన్స్ క్లోతింగ్ 24 hours ట్రై చేయమంటారా? నాకు కొంచెం భయంగా ఉంది. బట్ ఎనీవేస్, ఎనీథింగ్ ఫర్ యూ గైస్. సో 10K లైక్స్ గోల్. వెంటనే గోల్ ఫుల్ చేయండి, వెంటనే షూట్ చేసేద్దాం. అండ్ అవుట్ఫిట్ ఫోటో షూట్స్ ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఉంటాయి ఈ పార్టీకి. సో గో దేర్, చెక్ ఇట్ అవుట్. ద రేట్ ఆఫ్ ఫ్యాషన్ వర్జ్ అఫీషియల్. అండ్ ఫర్ మోర్ ఆసమ్ కాంటెంట్ లైక్ దిస్, మన ఫ్యాషన్ వర్జ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఎంటర్టైనింగ్ ఫ్యాషన్ కాంటెంట్. అండ్ I'll see you guys in the next one. కరెక్ట్గా ఎండింగ్ చెప్తున్నప్పుడే కార్ రావాలా? ఎనీవేస్.